కృపగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము నీ వాక్యాన్ని వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరి కొరకు, ముఖ్యంగా వాక్యాన్ని బోధిస్తున్న నా విషయంలోను తండ్రి, మీ పాదముల చెంత మొరపెట్టుకుంటున్నాం. మీరు అద్భుతములు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు తండ్రి. దయచేసి మా అందరి పట్ల మీరు కృప చూపెట్టండి. శాశ్వతమైనటువంటి మీ ప్రేమను మేము అర్థం చేసుకోవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీరు ఎంతో సౌమ్యంగా, సున్నితంగా మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ శ్రేష్టమైనటువంటి మాటలు విని కాస్త మేము బలపడుటకు సహాయం చేయండి. మీ వైపు తిరుగుటకు సహాయం చేయండి. పరమ తండ్రి, మా జీవితాలు లోకంలో ఉన్న వ్యక్తులకు సాక్ష్యముగా ఉండుటకు మా జీవితాలను మార్చండి. మీరే మహిమ పొందుకొనుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను, పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 5వ తారీఖు, జూన్ మాసం 5వ తారీఖు 2026 శుక్రవారం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 36వ వచనం. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము. దాని ఫలమును, దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి. దేవుని వాక్యములో సెలవిచ్చిన రీతిగా దాస్యము అనేటటువంటి మాట చెప్పబడి ఉంది. ఈ వచనములో మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును, దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నామని. అంటే మన పితరులైన ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ భూమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమని వాక్యము సెలవిస్తుంది. దేవుడు అంత సమృద్ధి అయిన ప్రాంతాన్ని ప్రభు తన ప్రజలకు దయచేశాడు. అంతకు మునుపు అక్కడ నివసిస్తున్నటువంటి హివ్వీయులు, హిత్తీయులు, అమోనీయులు, ఎంతో మంది ఫెరిజ్జీయులు, వారందరినీ, నెఫీలీయులు, వాళ్ళందరినీ కూడా ప్రభుల వారు బయటికి పంపించి వీరు కట్టని పట్టణములలో, కట్టని ఇళ్లలో నివాసం ఉండునట్లు వారు చక్కటి సారవంతమైన భూములు వీరికి దేవుడు దయచేశాడు. అంత గొప్ప కార్యము తన ప్రజలకు ప్రభుల వారు దయచేశాడు. అయినా వీరు ఆ కృపగల దేవుని ఆజ్ఞల్ని, ఆయన వాక్యమును తిరస్కరించారు. ఆ కృపగల దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. వారి హృదయ కాఠిన్యమును బట్టి వారు తిరిగి ఆ శ్రేష్టమైన దేశంలో దాసులుగా బ్రతకవలసి వచ్చాది. వారికి దయచేసినటువంటి సారవంతమైన భూమి సారవంతంగానే ఉంది. అయితే ఆ భూమిలో నివసిస్తున్న ప్రజలు నిస్సారంగా బ్రతుకుతూ ఉన్నారు. సారవంతమైన జీవితం లేదు. నిస్సారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున మనము కూడా ఎంతో మంది ప్రభుని నమ్ముకున్న వారు చెప్పే మాట, మా జీవితాలు ఎంతో దయనీయమైనవి, ఎంతో పేదరికంతో కూడినవి, మేము ఎక్కడో ఉన్నవారం. అలాంటి మమ్ములను ఈ రోజున గొప్ప విద్యావంతుల్నిగా దేవుడు చేశాడు. మమ్మల్ని గొప్ప డాక్టర్ని చేశాడు,
ఇంజినీర్‌ని, గొప్ప భూస్వాములను, ధనవంతులను, ఎక్కడో ఉన్నటువంటి మమ్మల్ని ఎన్నో దేశాలకు నడిపించాడు. ఎంతో ఆస్తిని సమకూర్చుకునేటట్టు చేశాడు. మమ్మల్నే కాదు, మా పిల్లల్ని కూడాను ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు అంటున్నాము. కానీ మనం ఇంకా దాసులుగానే ఉంటున్నాం. దానర్థం రకరకాలైన దాసత్వాలకు మనము లోబడ్డాం. చూడండి, చాలా మంది దేనికి దాసులైపోయారో తెలుసా? దేవుడు వారికిచ్చిన ధనానికి దాసులైపోయారు. దేవుడు వారికిచ్చిన ఉద్యోగాలకు దాసులైపోయారు. వారికిచ్చిన వ్యాపారాలకు దాసులైపోయారు. వారి పిల్లలకు దాసులైపోయారు. మీరు అడగచ్చు, వారి పిల్లలకు ఏ విధంగా దాసులయ్యారు అనని. వారి పిల్లల కోసం వారు చేసే ఖర్చులు, వారు పెట్టే పెట్టుబడి, లక్షలు వారి పిల్లల కొరకు పెట్టుబడి పెడుతూ ఉంటారు. వారిని అంతగా హెచ్చించినటువంటి దేవుని కొరకు ఏమాత్రము పెట్టుబడులు లేవు. దయచేసి గమనించవలసిన విషయం, ఒక విధంగా సంఘంలో ఈ విషయాలు చెప్తూ ఉంటారు. అయ్యా, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, కాబట్టి ప్రార్థించండి, సహకరించండి, సహాయము చేయండి అని. అయితే ప్రార్థన లేదు, సహాయము లేదు, సహకారము లేదు. దేవుడు మమ్మల్ని హెచ్చించాడు. చూడండి, ఈ కారు, ఈ భూమి, ఈ బంగ్లా అని మాట్లాడుతూ ఉంటాం. హెచ్చించిన దేవునికి ఏమాత్రము సహకారం లేదు. పోనీ ఆయన వాక్యానికి విధేయులై జీవిస్తున్నామా? అది కూడా లేదు. మన జీవితాలలో ఏమాత్రం కూడా మార్పు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. మహోన్నతుడైన దేవుని పిల్లలుగా మీకు నా మనవి, కొంతమంది భార్యకు దాసులు, భర్తకు దాసులు, స్త్రీలరా కొంతమంది వారి ఆస్తికి, వారి సంపాదనకు, ఉద్యోగానికి దాసులైపోయారు. డబ్బుకు వారు ఇచ్చిన విలువ దేవునికి, దేవుని వాక్యానికి ఇవ్వడం లేదు. అంతేకాదు, స్త్రీలరా వారి వ్యాపారాలకు ఇచ్చిన విలువ దేవునికి, దేవుని వాక్యానికి ఇవ్వడం లేదు. వ్యాపారంలో రాత్రి 10 వరకునైనా ఉండి వ్యాపారం చేసుకుంటారు. ఉద్యోగము ఓవర్ టైం చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రభువు కొరకు కొంత సమయాన్ని వెచ్చించాలి అనే ఆలోచన లేకపోతూ ఉంది. ఈ రీతిగా ఎన్నింటికో దాసులం. అంతేకాదు, చాలా మంది ఏ పాపాన్ని విడిచిపెట్టి వచ్చారో తిరిగి ఆ పాపానికి దాసులైపోతూ ఉన్నారు. ప్రభు పిల్లలుగా మీ అందరికీ నా మనవి, మీరు ఒకవేళ దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఉంటే, మిమ్మల్ని హెచ్చించి ఓ సారవంతమైన జీవితం లోకరీతిగా మీరు జీవించేటట్టు చేసి ఉంటే, ఒకవేళ దాసులుగా బ్రతుకుతున్నారేమో చూడండి. దేనికి మీరు దాసులై జీవిస్తున్నారో ఆలోచన చేసి దాని నుండి బయటికి రావటానికి ప్రయత్నం చేయండి. ఆ కృపగల దేవుని పిల్లలుగా ఒక మార్పును కలిగి మహోన్నతుడైన దేవుని మహిమపరిచేవారుగా ఒక సారవంతమైన జీవితాన్ని, భూమిలో సారం ఉన్నట్టుగా మన జీవితంలో కూడా సారమైన జీవితాన్ని, అంటే సారమైన జీవితం అనగా మనలో యేసు ప్రభు లేడు, మనలో ఆయన వాక్యం లేదు, మనలో ఆయన రక్తం లేదు, మనలో పరిశుద్ధాత్ముడు లేడు. ఇటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తులు మీరు లోకరీతిగా ఎంత సారవంతవారమైన
మీ జీవితంలో నిస్సారమే కదా! ఆ నిస్సారమైన జీవితాన్ని కలిగి దేవుని మీరు ఎలాగ మహిమపరచగలరు? దయచేసి ఆ కృపగల దేవుని పాదాల చెంత దాసత్వము నుండి ఈ రోజైనా బయటికి వచ్చి భూమిలో సారమున్నట్టు ఆ భూమిలో నివసిస్తున్నటువంటి మనము కూడా సారవంతమైన వ్యక్తులుగా మార్చబడుదుముగాక. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. 36వ వచనము పూర్తి అయిపోయాది. ఆమెన్. ఆమెన్.